హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. నిజానికి వాటర్ సరైన పద్ధతిలో త్రాగటం వలన వాటర్ అమృతంలా పనిచేస్తుంది. వాటర్ థెరపీ చేయటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకునే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకని అంటే మీరు నాకు సపోర్టింగ్ చేస్తున్నారు అని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వాటర్ థెరపీ చేయటం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నవి. రోజుకి వాటర్ ఎంత త్రాగాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. నార్మల్గా 3 to 4 లీటర్స్ వాటర్ తాగితే చాలా మంచిది. మరికొంతమంది వాటర్ అధికంగా తాగటం వలన ఏమైనా అనర్థాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. కిడ్నీ పేషెంట్లలో డాక్టర్ సలహా మేరకు ఎన్ని తాగమంటే అన్ని త్రాగాలి. మిగతా వాళ్ళు ఎవరైనా సరే వాటర్ ఎక్కువగానైనా త్రాగొచ్చు. అలా త్రాగటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బాడీ హైడ్రేట్గా ఉండాలి అంటే వాటర్ తప్పకుండా 3 to 4 లీటర్స్ రోజు త్రాగాలి. ఈ వాటర్ థెరపీ గురించి చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. అసలు వాటర్ థెరపీ సరైన పద్ధతిలో చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నవి. కాబట్టి ఈ వీడియోలో ఫుల్గా నేను వాటర్ థెరపీ గురించి వివరిస్తాను. ఉదయం నిద్ర నుంచి లేవగానే సుమారుగా 350 ml త్రాగాలి. అనగా 2 గ్లాసులు వాటర్ త్రాగితే చాలా మంచిది. ఈ త్రాగే విధానం గడగడ తాగకుండా కొద్ది కొద్దిగా వాటర్ చప్పరిస్తూ తాగాలి. ఇలా త్రాగటం వలన చాలా ఆరోగ్యానికి మంచిది. వాటర్ ఎప్పుడు త్రాగినా మలాసన్ పొజిషన్లో త్రాగితే చాలా మంచిది. మలబద్ధకం సమస్యతో సఫర్ అయ్యే వాళ్ళు మలాసన పొజిషన్లో వాటర్ త్రాగాలి. మలాసన పొజిషన్లో వాటర్ త్రాగటం వలన మలబద్ధకం తగ్గుతుంది. బాడీలో ఉన్న ప్రతి సెల్కి వాటర్ సఫిషియెంట్గా అందుతుంది. హెల్త్ టిప్స్ మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గోరు వెచ్చని వాటర్ తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. వాటర్ ఉదయాన్నే లేవగానే 2 గ్లాసెస్ వాటర్ తాగాలి. తరువాత గ్లాసుడు వాటర్లో నిమ్మరసం కలుపుకుని త్రాగితే చాలా మంచిది. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నవి మరియు విటమిన్ సి అధికంగా ఉన్నది. ఇది మీ స్కిన్ని మరియు ఆరోగ్యాన్ని చాలా మెరుగుపరుస్తుంది. చాలా మంది ఆకలి వేస్తే వెంటనే ఆహారం అనగా భోజనం చేసేస్తారు. అలా కాకుండా ఆకలి వేసినప్పుడు దాహం కూడా వేస్తుంది, కానీ ఈ దాహాన్ని ఆకలి డామినేట్ చేస్తుంది. అందువల్ల దాహంగా అనిపించదు. భోజనం చేసే ముందు అనగా పావు గంట ముందు 250 ml వాటర్ తాగితే చాలా మంచిది. ఇలా 250 ml వాటర్ తాగటం వలన భోజనం సరిపడా మాత్రమే తింటారు, అధికంగా భోజనం చేయరు. దానికి ముందు వాటర్ త్రాగటం వలన వెయిట్ లాస్ కూడా అవుతారు. భోజనం చేసే ముందు 250 ml వాటర్ తాగాలి. అలానే భోజనం చేసిన 1 hour తర్వాత మరలా వాటర్ త్రాగాలి. భోజనం చేసేటప్పుడు వాటర్ తాగకుండా ఉండటమే బెటర్. ఒకవేళ గొంతు పట్టేసినట్టు ఉంటే కొద్దిగా వాటర్ త్రాగాలి. బాగా ఎక్సర్సైజులు చేసి లేదా బాగా పని చేసినప్పుడు బాగా చెమట పట్టేస్తుంది. అలాంటి టైంలో వాటర్ ఎక్కువగా త్రాగాలి. బాడీ మసాజ్కి వెళ్ళేటప్పుడు వాటర్ త్రాగాలి. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా వాటర్ త్రాగాలి. జ్వరం వచ్చినప్పుడు లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తప్పకుండా వాటర్ కొద్దిగా ఎక్కువ సార్లు త్రాగాలి. ఇలా త్రాగటం వలన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా త్రాగటం వలన బాడీ హైడ్రేట్గా అవుతుంది. మరియు బెస్ట్ హీలింగ్ ప్రాసెస్లో ఈ వాటర్ ముఖ్య పాత్ర వహిస్తాయి. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మరియు ఫీవర్ వచ్చినప్పుడు నీరసం అధికంగా ఉంటుంది. ఈ నీరసం తగ్గాలి అంటే తప్పకుండా వాటర్ త్రాగాలి. హెడేక్ వచ్చేవాళ్ళు, హెడేక్ ఎక్కువగా ఉన్నవాళ్ళు వాటర్ కొద్దిగా ఎక్కువ సార్లు త్రాగటం వలన హెడేక్ తగ్గుతుంది. భోజనం చేసే 15 నిమిషాల ముందు వాటర్ తాగాలి. అలానే భోజనం చేసిన 1 hour తర్వాత వాటర్ త్రాగాలి.
బాగా గొంతు పట్టేసినట్టు ఉంటే భోజనం చేసేటప్పుడు కొద్దిగా వాటర్ త్రాగాలి. ఇలా చేయటం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది మరియు మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఆడవాళ్ళు వాటర్ ఎక్కువగా త్రాగాలి. మరి ముఖ్యంగా పీరియడ్స్ వచ్చే ముందు, పీరియడ్స్ టైంలో వాటర్ ఎక్కువగా త్రాగాలి. చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో వాటర్ త్రాగటానికి ఇష్టపడరు. కానీ వాటర్ ఆ టైంలో ఎక్కువ త్రాగితే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది మరియు బాడీ హైడ్రేట్గా ఉంటుంది. పీరియడ్స్ టైంలో గోరువెచ్చని వాటర్ త్రాగితే పీరియడ్స్ ప్రాబ్లమ్స్తో వచ్చే ఇన్ఫెక్షన్లు, అబ్డామినల్ పెయిన్, నాజియా, హెడేక్ పూర్తిగా తగ్గుతుంది. వాటర్ని ఎలా పడితే అలా త్రాగకుండా ఒక థెరపీ లాగా త్రాగటం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ హెల్దీగా గ్లోగా ఉండాలి అంటే తప్పకుండా వాటర్ 3 to 4 లీటర్స్ ప్రతిరోజు త్రాగాలి. ఎయిర్ ఫాల్ అధికంగా ఉన్నవాళ్ళు వాటర్ త్రాగటం వలన ఎయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది. జర్నీ చేసేవాళ్ళు వాటర్ ఎక్కువగా త్రాగాలి. చాలా మందిలో జర్నీ చేసే టైంలో వామిటింగ్స్, నాజియా అధికంగా ఉంటుంది. బ్లోటింగ్ సమస్యతో బాధపడే వాళ్ళు వాటర్లో కొద్దిగా జీలకర్ర, సోంపు యాడ్ చేసుకోవాలి. అలా త్రాగటం వలన ఈ బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది. ఈ వీడియోలో నేను పూర్తిగా వాటర్ థెరపీ గురించి వివరించాను. ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.